అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. అందులో అందరూ ఆనందంగా ఉండాలి. అందులో మేము కూడా ఉండాలి. మేము ఆనందంగా ఉండాలి. అందులో మనమందరము ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుని. నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయకు. ఒకసారి నమ్మకం పోయిందంటే జీవితంలో మళ్ళీ నిన్ను నమ్మరు. కాబట్టి ఎవరిని మోసం చేయకు. ఎవరిని చక్కెరలాగా తీయగా మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళు, ఉప్పులా కటువుగా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళని అనుకోకు. చక్కెరలాగా మాట్లాడే వాళ్ళను ఎప్పుడూ నమ్మకు. ఎందుకంటే వాళ్ళు నీ పక్కనే ఉండి నిన్ను మోసం చేయొచ్చు. ఉప్పులాగా కటువుగా మాట్లాడే వాళ్ళు నీ మంచి కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీకు మంచి చేయడం కోసమే ప్రయత్నిస్తారు. ఆ కఠినత్వంలో ఉంటుంది. వాళ్ళు నిన్ను మంచిగా చేయడం కోసమే అట్లా ప్రవర్తిస్తారని అది గుర్తించు. అది గుర్తించినాడు నీకు అంతా మంచిగా జరుగుతుంది. జాగ్రత్త ఎదుటి వాళ్ళతోటి. అందరికీ మంచి చేయాలని ఓ తాపత్రయపడిపోయి అందరి కోసం ఆరాట పడిపోకు. ఫస్ట్ నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించుకో. నీతో మంచి కోరి నీతో చేయించుకున్న వాళ్ళే నీకు దూరం అవుతారు. ఎందుకంటే లోకం అలానే ఉంది. అవసరం తీరాక నువ్వెవరో అనవచ్చు. కాబట్టి ఫస్ట్ నీ జీవితం, ఆ తర్వాతే వేరే వాళ్ళని అనుకో. ఎందుకంటే ఈ లోకంలో ఈ క్షణంలో ఇలానే ఉండడం కరెక్టు. లేకపోతే నీతో చేయించుకున్న వాళ్ళే నువ్వు ఏం చేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే ఖరాబ్ చేసుకున్నావు కదా అని అంటారు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన సలహాతో బాగుపడ్డ వాళ్ళే నిన్ను రేపు హేళన చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. అందరికీ మంచి చేయాలనడం తప్పు కాదు. అందరికీ మంచి చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ నీ ఎదురు నువ్వు మంచి చేయాలనుకున్న వ్యక్తి అర్హుడా కాదా చూడాలి. ఆ మంచి వాడికి అవసరమా లేదా? నువ్వు చేసిన మంచి వల్ల వాడికి మంచి జరిగిందని వాడు గుర్తించకపోతే నువ్వు చేసినా చేయకపోయినా ఆ మంచి వేస్ట్ అయిపోతుంది. అందుకే జీవితంలో అందరినీ నమ్మాలా నమ్మద్దా అనే సందిగ్ధం నీకు అవసరం లేదు. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని గ్రహించాల్సిన అవసరం నీకు ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏం చేసినా మంచిదే అని నువ్వు అనుకోవడం నీ జీవితానికి చాలా కష్టాన్ని ఏర్పడవచ్చు. అందరు మంచి వాళ్ళు ఉండరు ఈ లోకంలో మంచి చెడులు తెలుసుకోవాలంటే అనుభవంతో వస్తుంది. ఆ అనుభవంతో వచ్చిన గొప్పగా ఆలోచించడం నేర్పుతుంది అనుభవం. ఎందుకంటే మంచి చెడులు చూస్తారు కాబట్టి. అందుకే కొంచెం లోకజ్ఞానం కూడా తెలిసి ఉండాలి మనుషులైన వాళ్ళకి. ఆ లోకజ్ఞానంతో కదా మనం జీవితాన్ని నడపగలుగుతాం. చదువు ఎంత ఉన్నా లోకజ్ఞానం అనేది మనుషులకు కంపల్సరిగా అవసరం. లోకజ్ఞానం లేని మనిషి ఎంత చదువున్నా సంస్కారం లేని చదువు పనికిరాని చదువుతోటే సమానం అవుతుంది.